Good evening, everybody. JOSA mock counseling ఫస్ట్ మాక్ కౌన్సిలింగ్ రిజల్ట్ ఇవాళ 2 గంటలకి పెట్టారు వెబ్సైట్ లో, పోర్టల్లో. మీరందరూ చూసుంటారు. ఒకవేళ మీరు చూడకపోతే అర్జెంట్ గా మీరు పోర్టల్లో లాగిన్ అయ్యి ఏమైందో చూసుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ విల్ గెట్ అన్ ఐడియా అసలు ఎలా వస్తుంది అన్నది ఐడియా. సో ఇప్పుడు మాక్ రిజల్ట్ ఎలా వచ్చిందో మీ ఫైనల్ రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. ఏదైతే 18th June 5 PM కి ఏదైతే ఫైనల్ రిజల్ట్ వస్తుందో, ఫైనల్ రిజల్ట్ ఆఫ్ రౌండ్ 1 ఎలా వస్తుంది అంటే మార్క్ లో ఎలా వచ్చిందో. ఇప్పుడు ఏమని మీకు మార్క్ అని రాస్తుంది, ఆ మార్క్ తీసేసి రౌండ్ 1 అని ఉంటుంది. దాని తర్వాత ఈ రోజు ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో ఆ రోజు కూడా అదే విధంగా ఆ ఫార్మాట్ అదే ఉంటుంది. కానీ రిజల్ట్ మాత్రం ఇవాళ ఏ బ్రాంచ్ ఏ చాయిస్ వచ్చిందో అది మోస్ట్ ప్రాబబ్లీ అది ఫైనల్ అదే ఫస్ట్ రౌండ్ లో రాకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మార్క్ కి చాలా మంది రెడీ చేసుకోరు, సీరియస్ గా తీసుకోరు, ఎంటర్ చెయ్యరు. తర్వాత ఫస్ట్ మార్క్ అయిన తర్వాత చాలా మందికి షాక్స్ తగులుతాయి, వాళ్ళు అనుకున్నది రాదు. సో చాలా మార్పులు జరుగుతాయి. సో ఫస్ట్ మార్క్ నుంచి సెకండ్ మార్క్ రిజల్ట్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. సెకండ్ మార్క్ లో ఏమొస్తుందో ఆ సెకండ్ మార్క్ లో ఏమొస్తుందో మీ ఫైనల్ గా ఫస్ట్ రౌండ్ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఫస్ట్ మార్క్ లో మీకు ఒక బ్రాంచ్ వచ్చింది అని మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకండి. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఆ బ్రాంచ్ ఫైనల్ గా ఫస్ట్ రౌండ్ రిజల్ట్ లో రాకపోవచ్చు. అయితే కొంతమంది పేరెంట్స్ నన్ను అడుగుతున్నారు, సార్ మేము కొన్ని చేంజెస్ చేసాము ఇవాళ పొద్దున్న, ఆ చేంజెస్ ప్రకారం రాలేదు అంటారు. సో దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఫస్ట్ మార్క్ రిజల్ట్, దిస్ ఈజ్ యాజ్ పర్ ద చాయిసెస్ ఫెడ్ ఇన్ టు ద సిస్టమ్ yesterday 14th June 8 PM వరకు ఏవైతే చాయిసెస్ ఉన్నాయో సిస్టమ్ లో 8 PM నిన్న రాత్రి 8 PM వరకు ఏవైతే చాయిసెస్ ఉన్నాయో దాని ఆధారంగా ఇవాళ ఫస్ట్ మార్క్ రిజల్ట్ వచ్చింది. మీరు ఇవాళ మార్నింగ్ కొన్ని చేంజెస్ చేసి ఉంటారు, అది రిఫ్లెక్ట్ అవ్వదు. సో అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే సెకండ్ మార్క్ ఎప్పుడు వస్తుంది? 17th June 12:30 12:30 వస్తుంది. కానీ 17th June కి వచ్చే సెకండ్ మార్క్ రిజల్ట్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద చాయిసెస్ ఫెడ్ ఇన్ టు ద సిస్టమ్ ఆన్ 16th June 5 PM. అంటే రేపు 5 గంటల వరకు మీరు ఏ చాయిసెస్ ఫిల్ చేస్తారో దాని ప్రకారము మీకు మార్క్ రిజల్ట్ వస్తుంది. రేపు 5 గంటల తర్వాత మీరు ఏమైనా మార్పులు చేస్తే అది మార్క్ రిజల్ట్ లో రిఫ్లెక్ట్ కాదు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో పేరెంట్స్ వర్ ఆస్కింగ్, మేము ఇవాళ చేంజెస్ చేసాం కానీ అది రిఫ్లెక్ట్ కాలేదంటే రిఫ్లెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ మార్క్ రిజల్ట్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ ఎవర్ యూ ఫెడ్ ఇన్ టు ద సిస్టమ్ yesterday till 8 PM. నిన్న రాత్రి 8 గంటల వరకు ఏం చాయిసెస్ పెట్టారో దాని బేసిస్ మీద మాకు మార్క్ రిజల్ట్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మార్క్ రిజల్ట్ వచ్చింది. మార్క్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి? మీరు ఏం చేయక్కర్లేదు. కాకపోతే మీకు దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. ఒకటి, మీకు ఏదో ఒక బ్రాంచ్ అలొకేట్ అయింది, హ్యాపీస్. బ్రాంచ్ మీకు ఏ బ్రాంచ్ అలొకేట్ కాలేదు, దాట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే మీకు మార్కులోనే ఏ రిజల్ట్ రాలేదు అంటే తప్పకుండా మీకు ఫస్ట్ రౌండ్ లో ఏ రిజల్ట్ రాదు. సో అందుకోసం మీరు ఇప్పుడు ఇమీడియట్ గా చేయవలసింది ఏంటంటే చాయిసెస్ ఎక్కువ ఇవ్వాలి. సో గివ్ మోర్ చాయిసెస్. సో మీరు ఇచ్చిన చాయిసెస్ సరిపోవు, ఇంకా ఎక్కువ చాయిసెస్ ఇవ్వాలి. దానికి కావాల్సిన కసరత్ చేయాలి, దానికి కావాల్సిన రీసెర్చ్ చేయాలి. యాడ్ మోర్ చాయిసెస్. సో ఇట్ ఈస్ అ వేకప్ కాల్ అనమాట. మీరు ఏదో ఓవర్ కాన్ఫిడెంట్ గా ఏవో చాయిసెస్ ఇచ్చుంటారు, అది సిస్టమ్ లో ఫస్ట్ మార్క్ లోనే రాలేదు అంటే డెఫినెట్ గా మీకు సెకండ్ మార్క్ లో రాదు, ఫైనల్ గా కూడా రాదు. సో అందుకోసం మీరు ఇమ్మీడియట్ గా మీకు ఫస్ట్ మార్క్ లో మీకు ఏమి బ్రాంచ్ అలొకేట్ కాకపోతే మీరు యూ షుడ్ వేకప్ అండ్ యూ షుడ్ గివ్ మోర్ choices. Very 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 important. That is the first thing. రెండోది, మీకు వచ్చింది సంథింగ్ you've got, సే మీకు సపోజ్ మనది ఇలా ఉంది. ఓకే, సో మీకు ఏదో IIT మండీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చింది. బట్ మీకు IIT మండీలో కంప్యూటర్ సైన్స్ ఫైనల్ గా కూడా వస్తుంది అని మాత్రం మీరు డు నాట్ ఎజ్యూమ్. సో మీరు చేయవలసింది ఏంటంటే IIT మండీ కిందన ఏమైతే ఉన్నాయో
అవి ఇంకొకసారి చూసుకోండి, వెరిఫై చేసుకోండి, అవి కరెక్ట్ ఆర్డర్ లో ఉన్నాయా లేవో చూసుకోండి. తర్వాత దీనిపైన మీకు సెకండ్ రౌండ్ లోని థర్డ్ రౌండ్ లోని మీరు యూ విల్ గో అప్. సో ఈ పైన ఏవైతే చాయిసెస్ ఉన్నాయో అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా, లేకపోతే కొన్ని అక్కర్లేనివి ఏమైనా ఉన్నాయా, అలాంటివి ఉంటే మీరు అక్కడి నుంచి తీసేసేయండి. ఎందుకంటే మీకు సెకండ్ రౌండ్ లోనో థర్డ్ రౌండ్ లోనో మీకు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బాయ్ వాంట్స్ టు గెట్ ఇన్ టు కంప్యూటర్ సైన్స్ అనుకుందాం. అయితే వీడికి సడన్ గా ఐఐటి గువాహటిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సెకండ్ రౌండ్ లో థర్డ్ రౌండ్ లో వచ్చినప్పుడు వాడు ఆబ్వియస్లీ హీ విల్ బి డిసప్పాయింటెడ్ ఇఫ్ హీ ఈస్ అస్యూమింగ్ కంప్యూటర్ సైన్స్. సో అందుకోసం మీరు ఏం చేయాలి, మీ కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఐఐటి మండి కంప్యూటర్ సైన్స్ వచ్చింది మార్క్ లో, పైన చూసుకోండి, ఇంకొకసారి చూసుకోండి పైన ఆర్ దేర్ ఎనీ బ్రాంచెస్ విచ్ యూ డోంట్ లైక్. ఇంకోసారి ఆలోచించుకోండి. సపోజ్ మీ పిల్లవాడు హీ వాంట్స్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్, కానీ ఇక్కడ ఏరోస్పేస్ ఉంది, మీరేదో ఏరోస్పేస్ ఐఐటి బాంబే అంటే మంచి ఇన్స్టిట్యూట్, అందులో ఏ బ్రాంచ్ వచ్చినా వెళ్దామని మీరు అనుకుంటారు, కానీ మీ అబ్బాయికి ఆ ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు మీరు ఇప్పుడే డిస్కస్ చేసుకొని, ఒకవేళ దట్ ఈస్ నాట్ దెర్ ఇస్ నో కన్సెన్సస్ ఆన్ దాట్, మీరు ఇమీడియట్ గా మీరు ఏం చేయాలి, ఏరోస్పేస్ ని కింద ఎక్కడో పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ యూ హావ్ టు డూ. తర్వాత మీకు అలొకేట్ అయిన బ్రాంచ్ కిందన మీకు చెప్పాను కదా, ఈ ఐఐటి మండి మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చింది అనుకుందాం మార్క్ లో, మీకు తప్పకుండా ఫస్ట్ రౌండ్ రిజల్ట్ లో ఐఐటి మండి అయితే రాదు. ఎందుకంటే దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్. మీకు ఎక్కడో కిందని, పైకైతే వెళ్ళరు, మీరు తప్పకుండా పైకైతే వెళ్ళరు, మీరు కిందికే వస్తారు. కిందిన యూ మే గెట్ సమ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఐఐటి బాంబే, రెడీగా ఉండాలి మీరు. సో కిందన చాయిసెస్ ఎలా ఇచ్చారో, ఏ విధంగా ఇచ్చారో, కరెక్ట్ గా ఇచ్చారో లేదా అని ఇంకొకసారి రివైజ్ చేసుకోండి. అయితే ఇన్ మై ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ నేను రియలైజ్ చేసిందంటే, చాలా మంది పేరెంట్స్ ఇప్పటికీ కూడా వాళ్ళ ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఏ కౌన్సిలింగ్ లో ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఏ బ్రాంచెస్ ఉన్నాయి, వాటి కెపాసిటీ ఏంటి అన్నది ఇప్పటికీ తెలీదు. వాళ్ళు వీళ్ళు చెప్తున్నవి ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ చూసి వాళ్ళు ఏదో డిసైడ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒకవేళ మీరు అన్ని బ్రాంచెస్ చూడకపోతే, మీరు ఉన్న ఆప్షన్స్ చూడకపోతే, మీరు ఇమ్మీడియట్ గా జోసా పోర్టల్ కి వెళ్ళి సీట్ మ్యాట్రిక్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, సీట్ మ్యాట్రిక్స్ కి వెళ్ళండి. సీట్ మ్యాట్రిక్స్ లో మీకు ఇన్స్టిట్యూట్ వైజ్ ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచ్ లో ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి కూడా డిస్ప్లే అవుతాయి. సో మీరు కంపల్సరీగా, మీరు ఇప్పటి వరకు అది సీట్ మ్యాట్రిక్స్ చూడకపోతే ఇప్పుడు చూడండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొన్ని బ్రాంచెస్ తీసేశారు, కొన్ని బ్రాంచెస్ యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఖరగ్పూర్ లో 5 year డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ తీసేశారు. తీసేసి ఏం చేశారు, 4 year ప్రోగ్రామ్ లో ఆ సీట్లు యాడ్ చేశారు. సో నెట్ సీట్లలో మాత్రం ఏమీ మార్పు లేదు, కానీ 5 year ప్రోగ్రామ్ లేదు. ఏదో ఒక పేరెంట్ నన్ను అడిగాడు 5 year ప్రోగ్రామ్ కనిపించట్లేదు అని, ఎందుకంటే తీసేశారు. మీరు ఇలాంటి మార్పులు, అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ యాడ్ చేశారు. ఎనర్జీ ఇంజనీరింగ్ కొన్ని ఐఐటీస్ లో యాడ్ చేశారు. సో మీరు ఒకవేళ ఎనర్జీ ఇంజనీరింగ్ యాడ్ చేశారని చూడకపోతే మీరు ఆబ్వియస్లీ మీరు ఆ ఆప్షన్ ఇవ్వరు. సో మీరు కంపల్సరీగా మీరు ఏం చేయాలి అంటే సీట్ మ్యాట్రిక్స్ కి వెళ్ళండి. ఇన్స్టిట్యూట్ బై ఇన్స్టిట్యూట్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఇన్స్టిట్యూట్ బై ఇన్స్టిట్యూట్ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, వాటిలో సీట్స్ ఏ విధంగా ఉన్నాయి, అందులో ఓపెన్ కేటగిరీ వగరా కేటగిరీ వైజ్ ఏమున్నాయి అని కూడా చూసుకోవచ్చు. బట్ కేటగిరీ వైజ్ మీరు చూసినా చూడకపోయినా అట్లీస్ట్ ఏ బ్రాంచెస్ ఉన్నాయి అని మాత్రం చూడాలి. సో దాట్ మీరు ఆ బ్రాంచెస్ ఏవి మిస్ అవ్వకుండా మీరు ఆప్షన్స్ ఇస్తారు. జస్ట్ డోంట్ గో బై లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి బ్రాంచెస్ లో మార్పులు ఉన్నాయి, ఎడిషన్స్ ఉన్నాయి, సబ్ డిలిషన్స్ ఉన్నాయి. సో అందుకోసం కంపల్సరీగా మీరు ఆ సీట్ మ్యాట్రిక్స్ జోసా పోర్టల్ కి వెళ్ళి సీట్ మ్యాట్రిక్స్ అయితే కంపల్సరీగా చూడాలి. తర్వాత ఈసారి సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా, మొత్తం అన్ని ఐఐటీస్ కలుపుకొని 17,740 సీట్స్ ఉన్నాయి ఈసారి. కిందటిసారి కన్నా ఒక 300 ఎక్కువ అనుకుంటాను. 17,740 సీట్స్. ఇందులో కెపాసిటీ ఏంటంటే 16,015. సూపర్ న్యూమరరీ అంటే ఫర్ గర్ల్స్ యాడ్ చేసినవి 1,725. ఇవి రెండు యాడ్ చేసుకుంటే మనకి 17,740 సీట్స్ వచ్చాయి. ఆల్ ద ఎన్ఐటీస్ పుట్ టుగెదర్, NIT 31 ఎన్ఐటీస్ ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్ కలుపుకుంటే 24,229, 24,229 సీట్స్ ఉన్నాయి. అందులో 23,572 ఏమో
బేసికలీ సీట్ కెపాసిటీ, 657 ఏమో సూపర్ న్యూమరరీ ఫర్ గర్ల్స్. అదే విధంగా IIITs లో మొత్తం 8546 ఉన్నాయి, GFTIs లో మొత్తం 9402 సీట్స్ ఉన్నాయి. అండ్ అన్ని కలుపుకొని మొత్తం జోసా కౌన్సిలింగ్ లో సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 59,917, దాదాపుగా 60,000 సీట్స్ అన్ని ఆల్ ఆప్షన్స్ అంటే 120, దాదాపుగా 120 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కలుపుకుంటే మనకి 60,000 సీట్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి అంటే సీట్ మ్యాట్రిక్స్ తప్పకుండా చూడండి. ఆ సీట్ మ్యాట్రిక్స్ చూస్తే మీకు ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఆ విధంగా మీరు కొన్ని ఏమైనా ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నెక్స్ట్ మైల్ స్టోన్ మనకి ఏంటంటే రేపు 5 గంటలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ రిమెంబర్, ఇప్పటి నుంచి రేపటి 24 అవర్స్ కూడా లేదు. సో ఈ 23 అవర్స్ అన్నది క్రూషియల్, ఎందుకంటే మీకు రేపు 5 గంటల బేసిస్ మీద మీకు సెకండ్ మార్క్ రిజల్ట్ వస్తుంది. ఆ సెకండ్ మార్క్ రిజల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు సెకండ్ మార్క్ లో ఏమొస్తుందో అదే ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అదే ఉంటుంది. సో అందుకోసం సెకండ్ మార్క్, ఇప్పుడు మీరు ఫస్ట్ మార్క్ మిస్ అయినా, సీరియస్ గా తీసుకోకపోయినా, ఆప్షన్స్ కరెక్ట్ గా ఫిల్ చేయకపోయినా ఇప్పుడు ఫిల్ చేయండి. ఇప్పుడు ఫిల్ చేసి రేపటి లోపల, రేపు 5 గంటల లోపల ఫిల్ చేస్తే మీకు సెకండ్ మార్క్ ఎప్పుడు వస్తుంది అంటే 17th నాడు, అంటే సోమవారం నాడు 12:30కి మీకు సెకండ్ మార్క్ వస్తుంది. ఆ బేసిస్ మీద మాకు కొంచెం ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీకు ఒక 5 గంటల వరకు టైం ఉంటుంది, రాత్రి 5 గంటల వరకు టైం ఉంటుంది. సో అది మీరు యూ కెన్ యూస్ దాట్ టు మేక్ ఎనీ చేంజెస్. 5 గంటలు, అదే 18th 5 గంటల వరకు మీకు టైం ఉంటుంది. సో యూ కెన్ యూస్ దోస్ టు మేక్ దోస్ చేంజెస్. సో ఇది మీరు ఈ మార్క్ రిజల్ట్ నుంచి మీరు చేయవలసింది ఇది. సో ప్లీజ్ మళ్ళా ఇంకొకసారి, నేను మొన్న కౌన్సిలింగ్ జాగ్రత్తలు తీసుకోవడంలో ఒక వీడియో చేసినప్పుడు చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు అట్ దిస్ స్టేజ్ ఏమైనా ఉంది అంటే స్టూడెంట్ కి, పేరెంట్ కి ఈ ఆప్షన్స్ కరెక్ట్ గా ఇవ్వడం. క్యాజువల్ గా ఇవ్వకండి, ఎవరికో అప్పచెప్పకండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి, పిల్లవాడితో మాట్లాడండి. ఎందుకంటే ఆ తర్వాత ఇవాళ రేపు కొంతమంది స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ విల్డ్. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే వాళ్ళు ఓ పట్టాన అది మార్చుకోరు. సో మీరు ఒకవేళ ఎనీ అన్యూజువల్ రిజల్ట్ వచ్చింది అంటే మాత్రం మీరు పిల్లవాడితో మాట్లాడుకొని, అది యూ షుడ్ హ్యావ్ అ కన్సెన్సస్, ఎందుకంటే స్కోర్స్ చేయవలసింది పిల్లవాడు. సో యూ హ్యావ్ టు కన్విన్స్ ద స్టూడెంట్ అండ్ దెన్ గివ్ యువర్ ఆప్షన్స్. సో please take this very very seriously and decide on the options that you are going to fill in. All the best for your JOSA counseling.